ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు కానున్న ఐటీ సంస్థలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు భూమి పూజ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయించిన 20,444 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల మొదటి దశలో 84.28% ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనను నేటి తరానికి తెలియజేసేలా బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. భారత ఆహార సంస్థకు కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద 171,651 టన్నుల బియ్యం సరఫరా చేశామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖలో నూతనంగా ఏర్పాటు కానున్న పలు ఐటీ సంస్థలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి భూమి పూజ చేస్తారు. ఈ సంస్థలు 3,740 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడం ద్వారా 41,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. అనంతరం విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు 9 జిల్లాల సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 9 జిల్లాల అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖపట్నం జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయించిన 26 సంస్థలకు సంబంధించిన 20,444 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో 44 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు వివరిస్తూ, మన రాష్ట్రంలోకి దాదాపు 1,421 కోట్ల పెట్టుబడులు స్టార్టప్స్ కానివ్వండి, 3,057 మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో స్టార్టప్ కంపెనీస్ ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సూర్య గారి కింద ఎస్సీస్ కి సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఇస్తా ఉంది. ఇప్పుడు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేశారో కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల మొదటి దశలో 45,15,000కు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 84.28% ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88% పోలింగ్ జరగ్గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ఎన్నికల అధికారులు ప్రారంభించారు. పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో లెక్కింపు జరుగుతోంది. వెల్లడైన ఫలితాల మేరకు ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలవగా, తర్వాతి స్థానంలో భారత రాష్ట్ర సమితి నిలిచింది. పూర్తి ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో భారత ఆహార సంస్థకు కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ కింద రికార్డు స్థాయిలో 1,71,651 టన్నుల బియ్యం పంపడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ ప్రారంభమైన తర్వాత 15 రోజుల్లోనే ధాన్యం సేకరించి పంపించామని మంత్రి ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,296 మంది రైతుల నుంచి 20.65 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రైతుల ఖాతాల్లో 4,609.89 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో వర్షాలు, తుఫాన్ నేపథ్యంలో అత్యవసర చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో డ్రోన్ ఏరోస్పేస్ సంస్థల ప్రతినిధులు మంత్రితో నిన్న సమావేశమై పెట్టుబడి ప్రతిపాదనలు సమర్పించారు. అనంతరం మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, డ్రోన్ తయారీ యూనిట్లు, ఏరోస్పేస్ పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనను నేటి తరానికి తెలిపేలా బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు.
వాజ్పేయి శత జయంతి వేడుకల సందర్భంగా ఈ నెల 25 వరకు యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ తెలియజేస్తూ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అది సాగర్మాల కానీ భారత్మాల ద్వారా కానీ ఇవాళ 1,00,000 కిలోమీటర్లకు పైగా హైవేల నిర్మాణం జరిగింది. 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతోంది. వీటి అన్నిటికీ కూడా స్ఫూర్తి ప్రేరణ వాజ్పేయి గారి ఎన్డీఏ పాలన నుండి వచ్చింది. వాటిని కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ పాలనని ఒక ప్రజారంజకమైన పారదర్శక పాలన ఇస్తూ ప్రజల మన్నలను చూడడమే కాకుండా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి ప్రజల స్థితిగతుల్లో కూడా మార్పు జరుగుతోంది. పత్తి కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన 0 అవర్లో పత్తి రైతుల సమస్యలపై ఆయన నిన్న ప్రసంగించారు. పత్తి కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయాలని శ్రీకృష్ణదేవరాయలు కోరుతూ సంవత్సరం ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ, నడికుడి, నర్సరావుపేట ఈ 3 చోట్ల ఉన్న 4 జిన్నింగ్ మిల్స్ లో 5,450 క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్. అయితే కేవలం ఈ రోజు చేస్తా ఉంది 3,550 క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తా ఉన్నాయి. అంటే ఇంకా 30-35% ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల. కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే ఈ కోటా పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. 2వ దశ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్కు సంబంధించిన గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ సహా అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ గడువును పొడిగించారు. తమిళనాడు, గుజరాత్లో ఈ నెల 14 వరకు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు ఈ నెల 18 వరకు, ఉత్తరప్రదేశ్లో ఈ నెల 26 వరకు గడువు పెంచుతున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటికి అనుగుణంగా సవరణ జాబితా ప్రచురణ తేదీలు కూడా మార్చినట్టు వెల్లడించింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు పొగమంచు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా మినుములూరులో కనిష్టంగా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, తెలంగాణలోని కుమరం భీం, ఆసిఫాబాద్లోని గిన్నెధరిలో 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో హస్తకళలకు మరింత ప్రోత్సాహం అందించనున్నట్టు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ హస్తకళల వారోత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరాలకు సంబంధించి ప్రకటించిన పురస్కారాల్లో రాష్ట్రానికి చెందిన 5 కళాకారులు అవార్డులు అందుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. హస్తకళా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోందని అన్నారు. జాతీయ హస్తకళల వారోత్సవాల్లో భాగంగా అవార్డు గ్రహీతలను ఈ నెల 13న శ్రీకాళహస్తిలో సన్మానించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 మంది హస్తకళాకారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల కిట్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. యువ పరిశోధకులు అంతర్శాస్త్రీయ అధ్యయనాలపై దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. దక్షిణ భారతదేశ నాణేలు, ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై వారసత్వ శాఖ, జాతీయ నాణేల సంస్థ ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రారంభమైన 2 రోజుల జాతీయ సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు కానున్న ఐటీ సంస్థలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు భూమి పూజ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయించిన 20,444 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల మొదటి దశలో 84.28% ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనను నేటితరానికి తెలియజేసేలా బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. భారత ఆహార సంస్థకు కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద 171,651 టన్నుల బియ్యం సరఫరా చేశామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.